మహోన్నతుడైన మా కన్న తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మరలా మీ పిల్లల మధ్య మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు, క్షేమంగా తీసుకొచ్చినందుకు, మరలా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ బాధల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నీ కుమారుని ద్వారా మమ్మల్ని బ్రతికించినందుకు తండ్రి, మా పాపాలు పోగొట్టు తండ్రి పరిశుద్ధులుగా నిలిపినందుకు మీ సంఘంలో మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమం మేము నామ ఘనత కొరకై జరిగించులాగున మీ సన్నిధి తోడుగా నడగా ఉంచమని వేడుకుంటూ కోరుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన, ఈ ఆరాధన, స్తుతి ఈ పాదములు కొన్ని కుమారుడు ద్వారా చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు పేరిట. మరి కొన్ని నిమిషాలు మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఈరోజు వాట్సాప్లో మీకు ఒక చక్కటి పాఠం ఉంటుందని, ఆ పాఠం పేరు కూడా రాయడం జరిగింది. శరీర సంబంధం, ఆత్మ సంబంధం అని చెప్పి ఒక పోస్టర్ పెట్టాను. చూసుకుంటున్నారు ఇంతకు మీరు? ఏంటంటో చూసుకుంటూ ఉంటారు కదా. ఇంతకు నేను పెట్టే పోస్టర్ చూస్తున్నారు లేదా? సంఘం పోస్టర్ మీ దగ్గరికి వస్తే చాలా జాగ్రత్తగా చూడాలి, సరేనా? ఓకే, మంచిదండి. శరీర బంధం, ఆత్మబంధం. శరీర బంధానికి ఆత్మబంధానికి తేడాను వివరిస్తాను. దీనివల్ల ఏం ప్రయోజనము అనుకుంటారేమో, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. సంఘంలో వినబడుతున్నటువంటి నానా విధమైనటువంటి జ్ఞానం ద్వారా మనకు ప్రయోజనమే కానీ అప్రయోజనం అంటూ ఏముండదు. దేవుని పిల్లలారా, శరీర బంధం, ఈ శరీర బంధాలు ఎలాంటివంటే, మొన్న మధ్య ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక చెల్లిని ఒక అన్న చంపేశాడు. ఈ మధ్య ఒక వీడియోలో ఒక చెల్లిని ఒక అన్న చంపేశాడు. ఒక ఆస్తి తగాదా కోసం చెల్లిని చంపేశాడు. ఇంకొకడు ఏదో చెల్లి వాట్సాప్ చూస్తుందని బండతో తలకాయ పగలు కూడా చంపేశాడు. ఒకసారి మీరు కాబడితే చూడండి. ఇది చూసిన తర్వాత మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలని ఆశపడ్డాను. దేవుని పిల్లలారా, ఒక అన్న ఒక తమ్ముడు చంపేశాడు. దేనికి చంపేశాడంటే ఆస్తి కోసం. ఒక తమ్ముడు ఒక అన్నను చంపేశాడు. దేనికోసం చంపాడంటే ఆస్తుల కోసం, అంతస్తుల కోసం. కొంతమంది ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరిని కొట్టుకుంటూ, ఒకరినొకరిని తిట్టుకుంటూ వాళ్ళ జీవితం ముందుకు సాగిస్తున్నారు. దేవుని పిల్లరా, ఒక అన్న సొంత చెల్లిని చంపేశాడంటే ఎందుకు చంపాడబ్బా? దేనికి చంపాడబ్బా? అసలు అలా చంపుకుంటారా? అలా చంపుకుంటే ఎంతకు అది ఏ బంధం చెప్పండి? మనమంతా కూడా ఏ బంధానికి సంబంధించిన వాళ్ళం? నేను చెప్పేది మీరు బాగా వినాలా. నా మాటలను మీరు చిన్నగా స్వీకరిస్తే నేనేం చేయలేను. ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. చిన్నోడు పెద్దోడు కాదు. చెబుతున్నటువంటి మాటలు ఎలాంటి మాటలైనా ఆలోచించాలి. మీ ఆత్మను రక్షించే చక్కటి వాక్యం మీ దగ్గరికి వచ్చింది. దేవుని పిల్లలారా, మనమంతా కూడా ఏ సంబంధం కలిగినటువంటి వాళ్ళం? మనకున్నటువంటి సంబంధం ఏ సంబంధం అసలు? ఈ సమాజం మర్చిపోయింది. మర్చిపోయేటట్టు ఎవరు చేశారు? సాతాను చేశాడు. దేవుడు మర్చిపోయిన వాళ్ళ కోసం మాట్లాడే సంగతులు కూడా నేను మీకు ఎన్నోసార్లు తెలియజేశాను. యోబుతో మాట్లాడతాడు దేవుడు. ఏమని మాట్లాడతాడంటే, ఆలోచన చెరిపిన వాడు ఎవడు అంటాడు. అంటే జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరిపిన వాడు ఎవడు? నీ ఆలోచన చెరిపిన వాడెవడు? అంటే ఆలోచనలు చెరిపేస్తాడా? మన ఆలోచనలు చెరిపేస్తాడా? మనకున్నటువంటి చక్కటి ఆలోచనలు, దేవుడి కోసం మనకున్నటువంటి చక్కటి ఆలోచనలు, అసలు యాక్చువల్గా మనం పరలోకం నుంచి వచ్చాం. పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాం.
వచ్చేటప్పుడు దేవుని పిల్లరా మంచి ఆలోచనలు కలిగే వచ్చాం. ఎలాంటి ఆలోచనలు? మంచి ఆలోచనలు. చెడు ఆలోచనలు మన మనసులోనే లేవు. పుట్టిన పిల్లలకు ఇప్పుడు సుష్మా బిడ్డకు ఏం ఆలోచనలు ఉన్నాయి చెప్పండి? సుబ్బరాయుడన్న బిడ్డకు ఏం ఆలోచనలు ఉన్నాయి చెప్పండి? ఈ మధ్య పుట్టారు కదా వాళ్ళు. ఏ ఆలోచనలు వాళ్ళకి? చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఎక్కడైనా సరే ఒక చిన్న చెడు అనేది ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదే. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ చెడు లేని మంచి గుణగణాలు? ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి నుంచి వచ్చాయి. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు, చక్కగా పుట్టించాడు. ఆ నుంచి వచ్చేటప్పుడు మనం అందరం చాలా చక్కగా వచ్చాం, మంచి ఆలోచనలతో వచ్చాం. ఏ ఆలోచనలు అంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలతో వచ్చాం ఇక్కడికి. కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు కాస్త ఏ సంబంధమైన ఆలోచనలుగా మారిపోయాయి? శరీర సంబంధమైన ఆలోచనలుగా మారిపోయాయి. ఈరోజు శరీర సంబంధానికి ఉన్నన్ని విలువలు కానీ, శరీరానికి సంబంధానికి ఉన్నటువంటి ప్రయారిటీ దేనికి ఉంది చెప్పండి? ఆత్మ సంబంధానికి శరీరమైన సంబంధంలో కనీసం 10% అన్న ఉంది ఆత్మ సంబంధమైన వాటికి? లేదండి. అసలు ఆత్మ సంబంధమైనది మర్చిపోయారు. అసలు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు అస్సలు మర్చిపోయారు. గుర్తున్నాయండి? మీరు చెప్పండి. మనమంతా కూడా ఇంతో అంతో ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళం కదా. నిజమే కదా? మీరు బయటికి పోతే ఎవరికైనా ఈ ఆలోచనలు ఉన్నాయా? ఆత్మ సంబంధమైన ఆలోచనలు అంటే దేవుడు ఎవరమ్మా? దేవుడు ఎవరన్నా? ఆత్మ. ఆయన ఆలోచనలు, ఆయనకు పుట్టిన పిల్లలే కదా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమన్నా దెయ్యానికి పుట్టారా? ఫస్ట్ పుట్టిన దేవుడికే కదా. మనమంతా దేవుడికే కదా పుట్టింది. ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది ఎవరికి పుట్టారు? దేవుని పిల్లలే కదా. ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళే కదా. ఆత్మ సంబంధమైన ఆలోచనలతోనే కదా భూమి మీదకి వచ్చింది. కానీ పెరిగే కొద్దీ ఆలోచనలు ఏమైపోయినాయి? చెడిపోయి అంటున్నాడు దేవుడు. నీ ఆలోచనలు చెరిపిన వాడెవడు? యోబు గ్రంథం 38 మొదటి వచనంలో అంటాడు దేవుడు. ఏమంటాడంటే, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరిపిన వాడు ఎవడు? ఆలోచన చెరిపిన వాడు ఎవడు? మంచి ఆలోచనలు ఉన్న నీకు ఎందుకు ఆలోచనలు చెరుపుతున్నాడు? మంచి ఆలోచనలు కలిగినటువంటి మనుషులకు ఎందుకు ఆలోచనలన్నీ చెడిపోతున్నాయి? ఏమండి, చెడిపోయండి, బాగా చెడిపోయారండి. వచ్చేటప్పుడు పరలోకం నుంచి వచ్చేటప్పుడు ఏ మతాన్ని తీసుకొచ్చాడు ఈ లోకానికి చెప్పండి నాకు? ఏ మతాన్ని తీసుకొచ్చాడండి? మతాన్ని తెచ్చాడా? సరే, కులాన్ని ఏమైనా తీసుకొచ్చుకున్నాడా? డబ్బును ఏమైనా తీసుకొచ్చినాడా? ఆస్తిని ఏమైనా తీసుకొచ్చాడా? అంతస్తుని ఏమైనా తీసుకొచ్చాడా? ఏం తీసుకొచ్చాడు చెప్పండి? ఏమి తేనప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడుగుతాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పానండి. నువ్వు అక్కడి నుంచి వచ్చేప్పుడు ఏం తెచ్చుకున్నావు? ఒంటరిగా వచ్చినావు, ఒంటరిగా వెళ్ళిపోతాం. ఏమి లేకుండా వచ్చాం, ఏమి లేకుండా పోతాం. మళ్ళీ ఈ మధ్యలో కులం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్యలో మతం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్యకాలంలో ఆమె కులం తక్కువ, ఆమె కులం తక్కువ, ఆమె కులం తక్కువ, ఈయన కులం తక్కువ, ఈయన కులం తక్కువ, ఈయన కులం తక్కువ. ఏందిరా బాబు ఎన్ని? ఎక్కడి నుంచి తెచ్చుకున్నావురా నీ కులం? ఎక్కడి నుంచి తెచ్చుకున్నావమ్మా ఈ కులం? కులం పేరుతో ఒక ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఒక అబ్బాయిని ఏం చేశాడు వాళ్ళ నాన్న? బ్రాహ్మణ్స్ వాళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎస్సీ అబ్బాయి. అతన్ని చంపేంత వరకు నిద్రపోలేదండి అతను. తెలుసు కదా మీ అందరికీ. హైదరాబాద్లో అనుకుంటాను చంపేశాడు. ఆ పిల్లోడి పేరు కూడా ఏదో ఉంది. చంపేశాడు. దేవుని పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఎన్ని ఆస్తులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? అన్నదమ్ముల మధ్య ఆస్తులు గొడవ, చంపుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఒకరినొకరు ఏమండి కొట్టుకునే స్థాయికి, అవమానపరుచుకునే స్థాయికి, చివరికి చంపుకునే స్థాయికి. ఒక అన్న చెల్లిని చంపేశాడు. ఏమండి, ఇదే ప్రసంగాన్ని ఒక ఊర్లో చెప్పానండి. ఒక కుటుంబంలో ఒక తమ్ముడు వెళ్ళిపోయాడండి అన్న దగ్గరికి. ఈ ప్రసంగం విన్న తర్వాత ఒక తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి, అన్న నన్ను క్షమించన్నా, ఎన్ని రోజులు కళ్ళు మూసుకుపోయాయన్న నాకు అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషపడిందండి. నా హృదయం ఎంతో ఆనందపడింది. నా దేవుని మాట అతని హృదయంలో పనిచేసింది. చక్కగా అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నన్ను క్షమించన్నా, నేను తప్పు చేశానన్నా, ఇంతకాలం ఆస్తులు
ఎక్కువ అనుకున్నాను, అంతస్తులు ఎక్కువ అనుకున్నాను గాను, అదే బంధం అనుకున్నాను కానీ ఆత్మబంధం గురించి ఇంతకాలం అర్థం కాలేదన్న, ఈరోజు అర్థమైందని చెప్పి అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడండి. ఏమంటే మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మనలో కూడా ఆస్తుల కోసం, అంతస్తుల కోసం దూరం అయిపోయే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చంపుకునే స్థితికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెల్లెల్ని చంపాడు చూడండి, నేను ఆ వీడియో త్వరగా శామ్ లేట్ చేయొద్దు, ఆ వీడియో అలాగే చూడండి, అలాగే చూడండి, త్వరగా నువ్వు ఆన్ చేసేసి ఆ వినపడినా చాలు. హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో తమ్ముడిని చంపాడు అన్న. పద్మావతి కాలనీలో బండారు వేస్తూ అన్న నాగరత్నం మధ్య ఇంటి స్థలం విషయంపై గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఆస్తి విషయంపై అన్నదమ్ముల మధ్య మరోసారి గొడవ జరిగింది. మాట పెరగడంతో అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన యేసును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడు. నిందితుడు నాగరత్నం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అన్మూలపురి రాజ్ కుమార్, స్వరూప రాణి అని డిసీజ్డ్. ఆమె నర్స్గా పనిచేస్తుంది, లేబర్గా పనిచేస్తుంది. మొత్తం ఒక తమిళనాడులో దారుణం జరిగింది. వాట్సాప్ వాడుతోందని చెల్లిని దారుణంగా నరికి చంపాడన్న. తుత్తుకుడి జిల్లా వాసవపురం నగర్కి చెందిన ఈ ఘటన ఆన్లైన్ చదువుల కోసమని 12వ తరగతి చదువుతున్న తన చెల్లి కవితకు సెల్ ఫోన్ కొనిచ్చాడు అన్న మలై రాజా. అయితే సెల్ ఫోన్ వచ్చాక చదువు కంటే ఎక్కువగా వాట్సాప్ వీడియోలు చూస్తుందంటూ పలుమార్లు హెచ్చరించాడు మలై రాజా. అయినా వినకపోవడంతో కవిత వీడియో చూస్తున్న సమయంలోనే వెనక నుంచి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తమిళనాడులో దారుణం జరిగింది. వాట్సాప్ వాడుతోందని చెల్లిని దారుణంగా. యాక్చువల్గా ఇది చెల్లిని చంపిన దానికోసం కాదు. ఆ ఫోన్ కొనిచ్చిన తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన అబ్బాయి ఎవరు? ఎస్సీ క్యాండిడేట్. ఆ ఎస్సీ క్యాండిడేట్ని ప్రేమించిందని, కులం తక్కువ వాడిని ప్రేమించిందని, వాడితో వాట్సాప్లో చాటింగ్ చేస్తుందని చంపేశాడు. ఏమండి, ఇది శరీరానికి సంబంధించిందే, ఆత్మకు సంబంధించిందే? ఇవి శరీరాలకు సంబంధించినవి. మరి ఆత్మకు సంబంధించింది అంటే 2 విషయాలను మీకు చెప్పేసి త్వరగా నేను ముగిస్తాను. ఆత్మ సంబంధాలు ఎలా ఉన్నాయో చూడండి, ఆత్మ సంబంధాలు ఎలా ఉన్నాయో చూడండి, శరీర సంబంధాలు ఎలా ఉన్నాయో చూడండి. శరీర సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఒకరంటే ఒకరు పడకుండా, ఒకరంటే ఒకరికి సరిపోకుండా, ఇదో మా కుటుంబంలో మేము అందరితో సమాధానంగా ఉండాము అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మా కుటుంబంలో, మా కుటుంబీకులతో, మా సహోదరులతో సత్సంబంధాలు కొనసాగించుకుంటున్నాం, సమాధానంగా ఉంటున్నాం అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంతవరకు ఎందుకండి? BOUI నెంబర్ 1 సంఘం అనుకుంటున్నాం కదా మనం. ఏం సంఘం? నెంబర్ 1 సంఘం అనుకుంటున్నాం కదా. ఈ సంఘములో అందరూ కలిసిమెలిసి ఉన్నారా? నా ప్రశ్న, అందరూ కలిసిమెలిసి ఉన్నారా? ఒకడంటే ఒకడికి పడదు. ఒకడు ఎదుగుతూ ఉంటే ఇంకొకడు ఏం చేస్తాడు తెలుసా? షడ్రకు వ్యభిచారు సార్, అతన్ని ఎందుకు సార్ సంఘంలో పెట్టుండారు? షడ్రకు దొంగ సార్, అతన్ని ఎందుకు సార్ ఇంకా తీయకుండా ఉండారని చెప్పి కంప్లైంట్లు చేసే స్థాయికి పోయినారంటే ఎవరు వాళ్ళు? నా సహోదరులు. ఎవరు? మరలా సహోదరులు అంటే ఎవరు? సహోదరులు అంటే ఎవరు? ఇప్పటి వరకు ఒక రకమైన సహోదరులను చూపించాను మీకు నేను. ఇప్పటి వరకు ఒక రకమైన సహోదరులను చూపించాను. ఈ సహోదరులు శరీర సంబంధమైన సహోదరులు. తిట్టుకుంటున్నారంటే, కొట్టుకుంటున్నారంటే, ఒకరికొకరు పడలేదంటే, చంపుకుంటున్నారంటే వీళ్ళు ఎవరు? శరీర సంబంధమైన వాళ్ళు. ఆత్మ సంబంధమైన సహోదరులు ఎవరు? మీకు అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన సహోదరులు ఎవరు?
ఈ భూమి మీద ఉన్న మనం అందరం ఎవరో తెలుసా? సహోదరులం. దానికంటే ఎక్కువగా సంఘంలో చేరిన వాళ్ళు ఇంకా ముఖ్యముగా సహోదరులు. ఎందుకంటే మనమంతా ఇప్పుడు యాక్చువల్గా మా అమ్మ కడుపులోంచి మేము 4 వచ్చినాం. ఇది శరీరానుసారమైన బంధం అనుకున్నాం. ఈ 4కి శరీరానుసారమైన బంధం ఉంటుంది. ఓకే, మరి మనమందరం కూడా వాస్తవంగా ఎవరి కడుపులో నుంచి వచ్చాం? మనమంతా కూడా మా అమ్మ కడుపులోంచి 4 వచ్చినాం. మరి దేవుడి కడుపులోంచి ఎంతమంది వచ్చినాం? 4, 3. నేను, సుప్రియ, శివ వచ్చినామా? అంతేనమ్మా? మన 3 వచ్చినామా? మీరేనా నాకు 2 చెల్లెళ్ళు? బలరంగాడు ఒకడేనా తమ్ముడు? ఎంతమంది వచ్చారమ్మా దేవుని కడుపులో నుంచి? భూమి మీదకి వచ్చిన వాళ్ళంతా ఎవరు? దేవుని కడుపులో నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆయన గర్భవాసంలో ఉండే కదా వచ్చాం. దేవా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అంటే ఆయన కడుపులోంచే కదా మనం అంతరం వచ్చింది. ఆయన కడుపులో నుంచి వచ్చిన మనమంతా ఎవరు? ఏం చెప్పలేకపోతున్నారు, నిద్రపోతున్నారు ఎట్లా? మనమంతా కూడా ఆయన కడుపులో నుంచి చూస్తే మా అమ్మ కడుపులో నుంచి వచ్చిన మేమంతా ఎవరు? సహోదరులం. మరి దేవుడి కడుపులో నుంచి వచ్చిన మనమంతా ఎవరు విజయన్న? అనంతమూలం కదా, సహోదరులం కదా. అది ఏ సంబంధం? దేవుని కడుపులో నుంచి వచ్చిన వాళ్ళంతా ఎవరు? ఆత్మ సంబంధం. ఆత్మ పుట్టిన వాళ్ళు ఆత్మ సంబంధులు. ఆ సంబంధం, ఆత్మ సంబంధం చేత మనల్ని అందరిని ఏం చేశాడు? దేవుడు ఐక్యపరిచాడు. వాక్యం అనే బంధం చేత, ఆత్మవాక్యం అనే బంధం చేత మన వాళ్ళందరినీ కూడా కలిసి ఉన్నామా? కలిసి ఉన్నామా చెప్పండి. అసలు అందరం కలిసిమెలిసి ఉన్నామా? అసలు లేవండి. అసలు లేం దేవుని పిల్లలరా. ఒకరంటే ఒకరికి పడదు. గొడవలు, కొట్లాట్లు. వీటి వల్ల దేవుడి మనసు ఎలా ఉంటుందో ఒకటి చెప్పండి. మన పిల్లలు సరిగ్గా లేకపోతే మనకి ఎట్టుంటుంది? మన పిల్లలు సరిగ్గా లేకపోతే విజయన ఎలా ఉంటుంది? ఒక తండ్రిగా నువ్వు చెప్పు. నాకు 2 కొడుకులు ఉన్నారు. ఒక తండ్రిగా నన్ను అడగండి. ఒక తండ్రిగా మీరు చెప్పండి. చంద్ర సార్, ఒక తండ్రిగా మీరు చెప్పండి. బిడ్డలు సరిగ్గా లేకపోతే తండ్రి ఎలా ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఎందుకురా భూమి మీద ఇంటికి అన్నాడు అనుకో, మన దగ్గరికి వచ్చి ఎవడన్నా ఎలా ఉంటుందన్నా? ఎట్టుంటావా? ఎట్టుంటావా? ఎలా ఉంటాం? తల ఎత్తుకుంటామా, తల దించుకుంటామా? ఎట్టాటి పనికి మళ్ళీ దాన్ని కన్నావమ్మా. చే ఎందుకుమా ఇట్టాడు దాన్ని కన్నావు అన్నారు అనుకో, ఎవరన్నా వచ్చి తల్లి ఏం చేస్తుంది? తల దించుకుంటుందా, ఎత్తుకుంటుందా? నిజమే కదా. ఎప్పుడు మా పిల్లలకి చెప్తా ఉంటాను నేను, మా పెద్దోడాడి వాడిని బట్టి ఎక్కడ తల దించుకుంటానో అని భయపడతా ఉంటాను నేను. నా చిన్న కొడుకును బట్టి ఏమైనా తలదించుకునే పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి గుండె డగ కొట్టుకుంటూ ఉంటుంది. నేనే తప్పు చేయకపోయినా, ఒకవేళ నా తప్పులు ఎవరు చూడకపోయినా, షడ్రకు తప్పుడోడు అతన్ని తీసేయండి అని చెప్పి పెద్ద ఆయనకు ఉత్తరాలు పెట్టారండి. అతన్ని కడపలోంచి తీసేయండి అని చెప్పి నా మీద ఎంతమంది ఉత్తరాలు పెట్టారు తెలుసా? నా మీద ఎన్ని చెప్పారు తెలుసా? పెద్ద ఆయన కాడికి పోయి గుంపుగా పోయి చెప్పారు. నన్ను అడిగారు, ఏనైనా నీ గురించి ఇలా చెప్తున్నారా అని అడిగారు. నన్ను ఏం చెప్పమంటారు చెప్పండి? వీళ్ళంతా దొంగలు సార్, నా మీద అబద్ధాలు చెప్తున్నారని చెప్పమంటారా? చెబితే వాళ్లకు నాకు తేడా ఏముంది? ఏం చెప్పలేదండి, తల దించుకున్నానండి. అంటే తప్పు చేసినవాడు మాదిరి తల దించుకున్నాను. మీరు అనుకోవచ్చు, ఏనా తప్పు చేయకపోతే తల ఎత్తాలా? అంతే కదా. ఎవరు అంటాడు, తప్పు నా వైపు ఉంది కనుక తల దించుకొని వచ్చాను. అదే తప్పు లేకపోతే తల ఎత్తుకొని వచ్చిండేవాడిని. అబ్బా, మనలో కూడా అప్పుడప్పుడు ఈ డైలాగులు వాడుతూ ఉంటారులే. మన వాళ్ళు కూడా వాడరమ్మా, బాగా వాడతాడు. తల దించుకున్నాను. ఎందుకు దించుకున్నాను తెలుసా? దేనికి దించుకున్నాను తెలుసా? నా ప్రభు కనిపించాడు నాకు. నేను కూడా తప్పుడు అండి, నేనేం మంచోడిని ఎప్పుడు చెప్పను. ఎక్కడొక చోట ఏదో పొరపాటు చేసే ఉంటాను. నేను పాపాత్ముడినే.
మరి నేను పాపం చేసినప్పుడు నా ప్రభువును నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నా పాపం ద్వారా ఎవరు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది? బోన్లో నా ప్రభువు నిలబడాల్సి వచ్చింది. అప్పుడు అడిగాడు ఒక ఆయన, చెప్పు, నువ్వు చెప్పు, ఒక్క మాట చెప్పు, నేనే తప్పు చేయలేదని ఒక్క మాట చెప్పలేవా నువ్వు? చెప్పలేదండి. నేను తప్పు చేయలేదని ఒక మాట చెప్పు, నేను నిర్దోషినని చెప్పు అంటే ఆయన తలదించుకున్నాడు. అంటే వీళ్ళందరూ ఆయన మీద మోపిన నేరాలన్నీ కరెక్టేనా? కరెక్టేనా? కరెక్టే కదా. మరి యేసుప్రభు తలదించుకున్నాడంటే అర్థం ఏంటి? చెప్పు, నిర్దోషి అయితే ఏం చేయాలా? బోన్లో ఎక్కితే ఏం చేయాలా? మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నాను అనుకో, ఈమె మంచిది కదా అన్నాను అనుకో, మీ చెవికి వచ్చింది అనుకో మాట, పలానా షడ్డర్ కన్నా ఈ మాదిరి అన్నాడు అనగానే అది మీ చెవికి వస్తుంది. అంటే గమనం ఉంటుంది ఆ మాట. నేను ఎవరితో అన్నా ఒక మాట అన్నాను అనుకో, మీరు ఎవరన్నా ఆడవాళ్ళు ఆమెతో అన్నారు అనుకో, బ్లెస్సీతో అన్నారు అనుకో, బ్లెస్సీ అవంట అనింది అనుకో, బ్లెస్సీ చెప్తాను నెమ్మది, ఎవరితో చెప్పద్దు, గమ్మనుండంట. బ్లెస్సీ గమనం ఉంటుందా? సుప్రియ పక్కనే ఉంది, అక్క ఒక్క మాటక్క, ఎందుకంటే అప్పటికి కడుపు ఏమేంటిది. మన పిల్లల గురించి చెప్తున్నాను అనుకోతే, ఉదాహరణగా మిమ్మల్ని తీసుకుంటున్నాను. ఏంది అన్న నన్ను అంటున్నాడు అనుకోవద్దండి, జస్ట్ శాంపిల్. చాలా మందికి కూడా ఏదైనా విషయం వినిందనుకో, ఏమండి చాలా మందికి కడుపు ఇంత లావు అయిపోతుంది. కడుపు వచ్చిందేమో అనుకున్నాను ఒక ఆయన చూసి, విన్నాడు తట్టుకోలేకపోతున్నాడు, అందరికి చెప్పలేక అది ఎక్కువైపోయింది, చెప్పేంతవరకు ఇంక నిద్రపోలేదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట? సుప్రియకే ట్రాక్. ఒక విషయం నాకు తెలిసింది, మళ్ళీ నువ్వు ఎవరితో చెప్పకూడదు అంటేనే చెప్తాను, ఎవరితో చెప్పకూడదు అంటేనే చెప్తాను. నేను ఎవరితో చెప్తాను? భలే ఎవరితో చెప్పేసింది. సుప్రియ అయినింది. సుప్రియకు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా? శ్వేత పక్కనే ఉంది. శ్వేతక్క ఏంకా ఎవరికి చెప్పకూడదు అంటేనే అందరికి తెలిసిపోయింది. మీకు అర్థమైందే? అందరూ ఏం చేసుకున్నారు? చెప్పేసుకున్నారు. అంటే దేవుని పిల్లలరా, మనం అందరం కూడా ఎవరో తెలుసా? పాపులమే. మనమందరం కూడా పాపులమే. ఎవరు పరిశుద్ధులు ఇక్కడ లేరు. మొత్తానికి యేసుక్రీస్తు వారు బోన్లో నిలబడ్డాడు. ఎవరు పాపాత్ముడని? ఎవరి కోసం నిలబడ్డాడు? మనమంతా ఎవరు? పాపాత్ములమే. ఇప్పుడు యేసు ప్రభు నోరు తెరిచాడు అనుకో, మనమందరం ఏమవుతాం? ఎవరిని పట్టుకుంటాడు? దేవుడు మనల్ని పట్టుకుంటాడు. మనల్ని పట్టుకోవడం యేసు ప్రభుకి ఇష్టమా? బాగా వినాలి, ముగిస్తాను ఇక. మనల్ని పట్టుకోవడం, మనల్ని శిక్షించడం, మనల్ని నరకానికి పంపించడం దేవుడికి ఇష్టమా? అందుకే ఆయన మీద మోపిన నేరాలన్నీ ఏం చేశాడు? ఆయన భరించాడు, తలదించుకున్నాడు. ఎందుకు? తల ఎత్తినాడు అనుకో, తన సహోదరులు ఏమవుతారు? దొంగలైపోతారు. ఇది చూశానండి ప్రభులో, నేను ఇది కనిపించిందండి నాకు ప్రభులో. అయితే ఇప్పుడు నేను క్రైస్తవుని కదా, క్రీస్తుని కలిగిన వాడిని కదా, అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నేను కూడా తల దించాలి అంతే. షడ్రకు చెడ్డోడు, షడ్రకు వ్యభిచారి, షడ్రకు దొంగ, షడ్రకు పనికిమాలినోడు అని అందరూ అనుకుంటున్నారు, అని అందరూ చెప్పేశారు కూడా. ఇప్పుడు నేను ఆడ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రానైనా నువ్వు నీ గురించి ఇలా మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తావు చెప్పు వీళ్ళ గురించి అంటే, ఇప్పుడు నేను వాళ్ళ గురించి చెప్పాను అనుకో, ఇప్పుడు నాకు వాళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు నా సహోదరులు నా మీద నన్ను దూషించారు, నేను కూడా నా సహోదరులను దూషించాలా? వాళ్ళు దొంగలు, వాళ్ళు వ్యభిచారులు, వాళ్ళు అంతే కదా. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అన్నారనుకో, అది చెప్పాను కదా, షడ్రకు మాట అన్నాడు అనుకో, అది అందరికి తెలిసిపోతుంది. తెలియకనే ఉంటుందమ్మా, మొత్తం చెప్పేసుకుంటానే మీకు తెలిసింది అనుకో, తెలుస్తేనే మీరు ఇంటికి అడిగి రారు, ఆటో వేసుకొని నలుగురిని వేసుకొని, ఏమి షడ్ర కన్నా ఇదేనా నువ్వు చెప్పే బోధ, రా ముందు బయటికి, నువ్వు
లేకపోతే మీ బంధువులో లేకపోతే ఇక్కడ ఎవరో అనుకున్నారనుకో, రా ముందు నువ్వు బయటికి తెలుసుకోవాలి నీ సంగతో నా సంగతో. నేను అన్నానా ఆ మాట? నేను అలాంటి దాన్ని అన్నా. ఎక్కడ చూపించు, నాకు ఫోటో చూపించు, వీడియో చూపించు, సాక్ష్యం చూపించు, సవాల్ బస్తీమే. నిజమే కదా? నిజమే కదండి? దేవుని పిల్లలారా, యేసు ప్రభు కూడా ఆడగాని ఒక్క మాట, అక్కడ ఒక్క మాట కానీ నేను నిర్దోషిని, వీళ్ళే నన్ను అన్యాయంగా అప్పగించారు అన్నాడు అనుకో, ఏంటి పరుస్తాడా? తల దించుకున్నాడండి, తల దించుకున్నాడు. దేవుని పిల్లరా, శరీర సంబంధానికి ఆత్మ సంబంధానికి ఉన్న తేడా చెప్తున్నాను మీకు. శరీర సంబంధానికి ఆత్మ సంబంధానికి ఉన్న తేడాలు చెప్తున్నాను. ఒక మాట చెప్తాను. వాడు చెల్లిని చంపాడు కదా, తప్పు చేసింది, చంపేశాడు. అన్న తప్పు చేశాడు, తమ్ముడు చంపేశాడు. తమ్ముడు తప్పు చేశాడు, అన్న చంపేశాడు. అమ్మ తప్పు చేసింది, కొడుకు చంపేశాడు. కొడుకు తప్పు చేశాడు, అమ్మ చంపేసింది. అంతా ఏడ చూసినా టీవీ న్యూస్లలో ఏ కదమ్మా, చంపుకోవడాలే కదా. అయిన పోయిన వాళ్ళే ఎక్కువ చంపుకోవడాలు, అయిన పోయిన వాళ్ళే అన్నీ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. ఒకరంటే ఒకరికి సరిపోదు, సమాధానం లేదు, ఏం లేదు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తాం. ఆయన కూడా ఎవరు? మనకెవరుమా ఆయన? ఎవరన్నా మనకైనా అన్న కదా, వరుసకి అన్న కదా. దేవుని కుమారుడు అయితే మనకు కూడా దేవుని కుమారులమే కదా మనం కూడా. మనకేమవుతాడు అన్న? మొదట పుట్టినాడు అన్నే కదా. దేవుని వల్ల మన సహోదరుడు కదా యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం తప్పు చేసి యేసుప్రభు ఏం చేయాలా? ఎందు భాష అడ్రకన్నా ఎప్పుడు చూసినా ఏ చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఏ చెప్తాను. దేవుడు ఎవరో తెలుసా? ప్రేమ. దేవుడు ఎవరన్నా? ప్రేమ. ఆయన పుట్టిన మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి, మీరే చెప్పండి. ప్రేమ. మీరందరూ, నేను, మనమందరం ప్రేమలా మారితేనే పరలోకం. పగలు ప్రతీకారాలు ఉంటే పరలోకం రాదు. మీరు ఇన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరికి వచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంతకాలం మీరు కష్టపడి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని నమ్ముకొని వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ కాకూడదు. అందుకే చెప్తున్నాను, యేసు ప్రభు కూడా మనకు సహోదరుడైతే, యేసుక్రీస్తు వారు కూడా మనకు సహోదరుడైతే, యేసుక్రీస్తు వారు మనమందరం కూడా ఆయనకు సహోదరులం అయితే, మనం కూడా తప్పు చేస్తే ఏం చేయాలి చెప్పండి? చంపాల. కానీ చంపాడా? మీకు ఉదాహరణ, వ్యభిచారమందు పట్టబడింది స్త్రీ. ఏమ్మా? వ్యభిచారమందు ఒక స్త్రీ పట్టబడింది. వ్యభిచారమందు ఒక స్త్రీ పట్టబడితే సొంత చెల్లెలే కదా. యేసుప్రభుకి ఎవరామే? సొంత చెల్లెలే కదా. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు తప్పు చేసిందని, వాట్సాప్లో చాటింగ్ చేస్తుందని కులం తక్కువ వాడితో ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు వ్యభిచారమందు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. పట్టుబడితే ఏం చేయాలి ఇప్పుడు యేసుప్రభు? ఏం చేయాలండి? ఏదో ఎక్కడ చూసినా వాట్సాప్లో కానీ అది యూట్యూబ్ ఆన్ చేస్తానే రేవ్ పార్టీ అంట. ఏందో రేవ్ పార్టీ, ఎక్కడో బెంగళూరులో జరిగిందంట రేవ్ పార్టీ. నాకు రేవ్ అంటే మన చెరువు, వంకలు అవి తెలుసు, కానీ ఈ రేవు ఇవన్నీ తెలియండి. చూస్తే ఈ రేవ్ పార్టీలు అంతా ఆడోళ్ళే. 50 లక్షలు అంట ఎంట్రీ ఫీజు. దాని గురించి వాళ్ళు చెప్తా ఉంటే నాకు భయం వేసింది. ఏంద్రా బాబు, ఇంత భయంకరమా, ఇంత దారుణమా అక్కడ అని. అంటే దేవుని వర్లరా, ఇప్పుడు న్యూస్ మీడియా ఏం చేస్తుందో తెలుసా? న్యూస్ మీడియాకి ఏం కావాలా? డబ్బు కావాలా. ఆడుండే పార్టీలో ఉండే వాళ్ళంతా ఎవరో తెలుసా? మ్యాక్సిమం ఏమండి, ఒక 50 మంది ఆడవాళ్ళు ఉంటే 100 మంది మగవాళ్ళు ఉంటారు. 50 మంది ఆడవాళ్ళు ఉంటే 100 మంది మగవాళ్ళు ఉంటారు. ఇంకా ఆడ జరిగే కార్యకలాపాలు నేను చెప్పలేను, దారుణంగా ఉంటాయి. అలా 100 మంది ఆడవాళ్ళు ఉంటే 200 మంది మగవాళ్ళు, 200 మంది ఆడవాళ్ళు ఉంటే 400 మంది మగవాళ్ళు. అంటే స్త్రీలకు మించి అలా ఉంటారండి. ఇప్పుడు ఆడవాళ్ళంతా కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే వ్యభిచారం చేస్తున్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. ఎవరు చూపించేది ఎక్కువగా? మీడియా. ఎందుకు చూపిస్తున్నారు వీళ్ళు?
వీళ్ళకు ఏమండి వాళ్ళ జీవితాలు బాగా కావాలన్నా వీళ్ళకి జీతాలు బాగా రావాలనే? చెప్పండి. ఎవడైతే న్యూస్ ముందుగా పోయి పడతాడో వాడికి ఇంక్రిమెంట్, బోనస్ ఇవన్నీ ఉంటాయంట, ఎక్కువ డబ్బులు వస్తాయంట. అంటే నీ డబ్బు కోసం, నీ జీతం కోసం వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తాను? తప్పే చేసిందిలే. నీ చెల్లె తప్పు చేస్తుంది, నువ్వు వీడియో తీసి పెడతావా? పలానా తప్పు చేసింది, ఇలా రేవు పార్టీలో దొరికిపోయింది, అక్కడ వ్యభిచారం చేస్తాను చెప్ప, నువ్వు పెడతావా న్యూస్ మీడియా? మీ చెల్లెల్ని పెడతావా? మీ అక్కను పెడతావా? తప్పే చేశారులే, కాదనడం లేదు. నువ్వేం చేయాలా? ఈరోజు ఎంత అడావుడు తెలుసా, ఎంత ఘోరమో తెలుసా? అదే పని యేసుప్రభు చేస్తే ఎవడండి భూమి మీద నీతిమంతుడు? చెప్పండి. ఎవడు ఒక్కడన్నా నిలబడి ఉండేవాడా? అందరినీ వీడియో తీసి ఏమండి ఆకాశాన్ని ఇటు ఎత్తిన వాళ్ళే, ఇటు దించిన వాళ్ళే అటు పెట్టుండేవాడు ఆయన అనుకుంటే. కానీ చేసాడు ఆ పని. వ్యభిచారమందు పట్టబడిందని, శరీర సంబంధం ఆత్మ సంబంధానికి మీకు చెప్తున్నాను. వ్యభిచారమందు పట్టబడింది ఒక స్త్రీ. ఏం చేశాడండి ఆయన? ఏం చేశాడమ్మా? రాళ్ళు తీసుకొచ్చారు, పట్టబడింది, పట్టుకొని వచ్చారు. ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు. ధర్మశాస్త్రంలో ఏముంది? ఇలాంటి పనులు చేసేవాళ్ళని రాళ్లతో కూడా చంపాలని ఉంది కదా. ఇలాంటి పనులు చేసేవాళ్ళని రాళ్లతో కూడా చంపాలని ఉంది కదా. మరి నువ్వేమో పాపం రక్షించడానికి వచ్చినాను అంటున్నావు, ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు అనగానే ఆయన ఏం చేశాడండి? ధర్మశాస్త్రంలో ఉంది, నేను కాదనడం లేదు. అంటే తన సహోదరుని కాపాడడం కోసం ఆయన ప్రాణాలు కూడా తెగించినట్టుగా ఉంది అక్కడ. తెలుసా మీకు? ఏ ఒక్క రవ్వ తేడా వచ్చినా, ఏ కొంచెం కూడా తేడా వచ్చినా రాళ్లతో ఎవరిని కొడతారు తెలుసా? మొదటగా యేసుక్రీస్తు అని కొట్టడానికి ఆమెను తీసుకొచ్చింది అక్కడికి. ఎవరిని చంపడానికి, ఎవరిని మనసులో చంపడానికి ఉద్దేశించి రాళ్ళు తీసుకొచ్చారు అక్కడికి? చెప్పండి మీరు. యేసు ప్రభును చంపడానికి, ఆమెను చంపడానికి కాదు. ఈయన్ని ఏదో ఒక విధంగా ఇరికించి చంపాల. ఆయన చంపడానికి గోళ్ళు వస్తే ఈయనేం చేస్తున్నాడు? ఆమె చంపకూడదు, ఆమె చంపబడకూడదు, ఆమె కాపాడాలని ఏం చేస్తున్నాడు? ఏం ప్రేమండి! వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని సరేలే కానీ, ధర్మశాస్త్రంలో ఉంది, నేను కాదనడం లేదు కానీ, అయితే మీలో పాపం లేనివాడు ఎవడు? మొదట ఆమె మీద రాయేసి ఆమెను చంపండి అన్నప్పుడు ఎవడండి రాయేసింది? ఎందుకు కాపాడాడు? నా సహోదరి ఒక తప్పు చేసినా నా సహోదరుని నేను క్షమించి, నా సహోదరుని ఏం చేయాలి? నేను కాపాడాల. సహోదరుని కాపాడలేదా? మన వాళ్ళందరినీ ఇప్పుడు నన్ను కాపాడలేదా? మిమ్మల్ని కాపాడలేదు. ఇప్పుడు షడ్రక్ అనేవాడు ఒకప్పుడు ఘోరంగా ఉన్నాను, దారుణంగా ఉన్నాను, భయంకరంగా ఉన్నాను. నిజమండి, నాకు చాలా కోపం ఎక్కువ. కొట్టడమా కొట్టించుకోవడమా, మళ్ళా సాక్ష్యానికి వెళ్ళిపోతుంది. వద్దు. దేవుని వర్లరా, అలాంటి నన్ను, ఒక భయంకరమైనటువంటి బరబ్బాలంటే నన్ను ఏం చేశాడు యేసుప్రభు? కాపాడలేదా? మిమ్మల్ని కాపాడలేదా? ఎవరిని కాపాడలేదు చెప్పండి? దాన్ని ఏమంటారు? ఆత్మ. ఆ సంబంధం ఉన్నవాడు పోగొట్టుకోడండి. ఆత్మ సంబంధం ఉన్నవాడు ఎవరిని పోగొట్టుకోడండి. శరీర సంబంధమైన వాడు అందరినీ పోగొట్టుకుంటాడు. ఈరోజు మీరు చెప్పండి, మనకున్న సంబంధాలు ఏం సంబంధాలు? ఈరోజు మనకున్న సంబంధాలు ఆత్మ సంబంధాలు అయితే మన సహోదరులు ఏం చేయాలి? మనం ఉన్నాయా? ఆ లక్షణాలు ఉన్నాయా? ఆ లక్షణాలు ఉన్నాయా? అంటే రొట్టెకు ముందు మనం ఏం చేసుకుంటాం? పరీక్షించుకుంటాం కదా. ఆ లక్షణాలు మనకు ఉన్నాయా? మన వాళ్ళు కదా. ఏ సంబంధం? నేను శరీర సంబంధాలు పక్కన పెట్టేసింది, దరిద్రం అది. శరీర సంబంధాలు పక్కన పెట్టేసేయండి. ఆత్మ సంబంధం. మనమంతా ఆత్మలం కదా, మనం శరీరం లోపల ఉన్నాం కదా. శరీరం బయట ఉంది, శరీరం లోపల మనం ఉన్నాం. ఒకరోజు ఈ శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఎవరు? ఆత్మ కదా వెళ్ళిపోయేది. ఆత్మ అంటే నేనే కదా, మీరే కదా. ఈ ఆత్మబంధానికి మనం ఏమన్నా విలువలు ఇస్తున్నామా? ఈ ఆత్మబంధానికి మనం ఏమైనా సరే విలువలు ఇచ్చే పిల్లలుగా ఉన్నామా? ఒకవేళ ఇవ్వకపోతే, నీ కొడుకు తప్పు చేస్తే నీ దగ్గరికి ఇంకొకడు వచ్చి ఏమంటాడు? ఒరే, ఎందుకురా ఇన్ని కన్యావు, ఎందుకురా ఇట్టటోడిని కన్యావు, ఎందుకుమా ఇట్టటోడిని నీ కడుపులో మోసినావు, ఛీ ఎట్టటోళ్ళు కన్నారంటే వాళ్ళు తల ఎత్తుకుంటారా, తల దించుకుంటారా? ఓకే, మీకు ఇది అర్థమైంది కదా. చివరికి ఒక మాట చెప్తా. ఇప్పుడు దేవుడు కూడా మనవలను బట్టి తల దించుకుంటాడా, తల ఎత్తుకుంటాడా?
ఏమండి ఆయన కడిపోయి అడిగేవాడు ఎవడు? ఏడంటే అడుగుతారు వచ్చి బిడ్డలు తప్పు చేస్తే వాడు వీడు చూస్తాడు కాబట్టి అడుగుతాడు. ఆయన కడిపోయి అడిగేవాడు ఎవడు ఉన్నాడంటారా? లేడా? ఎవరన్నా ఈడన్నా అప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి ఏమ్మా ఎట్టటోడిని కన్నావని వెళ్ళిపోతాడు. ఏమ్మా ఎట్టడదాన్ని కన్నావమ్మా అని వెళ్ళిపోతాడు. ఒకడు ఉన్నాడండి, రాత్రింబవళ్ళు పోతాడంట ఆయన దగ్గరికి. దేనికి పోతాడండి? బైబిల్ సరిగ్గా నేర్చుకోవాలా మీరు? బెత్తం తీసుకోవాలనుకుంటున్నాను నేను. మీ అందరికి ట్యూషన్ చెప్పాలా? రాత్రింబవళ్ళు తన సహోదరుల మీద నేరం మోపువాడు. అప్పుడప్పుడు కొందరు ఉంటారండి, అందరూ కాదు కొందరు. ఒక పిల్లోడే వాళ్ళ ఇంట్లో తప్పు చేశాడు. ఏయ్ కూర్చో అన్నా, వాడిని పంపించాడికి, చేతులు కట్టుకో. ఏం భయం లేకుండా తయారవుతున్నావు? కొందరు ఏదైనా పొరపాటు చేశారనుకో, ఆ పొరపాటు చేసినప్పుడు అది ఎవడో ఒకడు చూసి ఉంటాడు అనుకో. చూసినాడు ఒకసారి చెప్తే సరిపోతుంది, సారికి వచ్చేది చెప్తానే ఉంటాడు. గమనించినారమ్మా? మీరేం మంచోళ్ళు కానీ మీ కొడుకు మాత్రం ఒకసారి చెప్పినావు, 2 సార్లు చెప్పినావు, ఇంకొచ్చి చెప్తానే ఉంటాడు. ఇంక వాడి దెబ్బకు నేను చావాలా? నిజమా కదా? చెప్తానే ఉంటారు కొందరు. గమనించినట్లేదు, చెప్తానే ఉంటారు. ఆ పాపాన్ని పదే ఇంకా పాడిందే పాట. అలాంటోడు ఎవడో తెలుసా? అపవాదికి సంబంధి వాడు కూడా పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గరికి పోయి, నువ్వేదో వీరుడు సూర్యుడు, నన్ను మాత్రం ఏం చేస్తానన్నాను? వాళ్ళ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించానన్నావు. మళ్ళీ ఇట కాలుతో ఇట అంట చెప్తాడు. ఇట దొక్కించానన్నావు, కస తొక్కుతున్నారా? నీ పిల్లలు తొక్కుతున్నారా? అటు చూడిపోయి ఏమేమి దొక్కుతున్నారు? వ్యభిచారం దొక్కుతున్నారు, జారత్వం దొక్కుతున్నారు. దేన్ని కసకస దొక్కుతున్నారు? శరీర సంబంధమైనటువంటి జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, దేశములు, కలహము, మత్తతులు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు పాట రెడీ చేయనైనా. ఏమండి ఏటిని దొక్కుతున్నారు చూడు ప్రభువా. నువ్వేమో కసకస నన్ను దొక్కాలన్నావు, వాళ్ళు ఏం కసకస దొక్కుతున్నారు? వ్యభిచారము, అబద్ధాలు, మోసాలు, దరిద్రాలు, చెదారం ఇవి దొక్కుతున్నారు చూడండి. ఏదో పెద్ద నీ పిల్లలు ఇంత అంత ఓ అని చెప్పుకుంటావు కదా. అప్పుడప్పుడు మనోళ్ళు మా కొడుక అబ్బో ఆడ పెడతాదమ్మా చూడలేం. మనం ఇక్కడ చూడాలా, అబ్బా అనుకోవాలా. ఒకరోజు చూడాలా. ఏడుంటాడు తెలుసా? అది ఆడుంటాడు. ఏం మాన్నామనుకో ఇంకింతే, ఇంకేం మాట ఉంటుంది? దేవుని పిల్లలరా, ఇప్పుడు దేవుడు గడిపి చెప్తా ఉంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? తల ఎత్తుకుంటాడా, తల దించుకుంటాడా? చూడు, నీ అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే మరలా ఒకటే చర్చికి వచ్చారు. ఉఫ్ అని చూసుకుంటారు. ఒకరినొకరు సీరియల్లో ఇటు చూసుకుంటారు. చూసిన ఉఫ్ అని, ఒక ఉఫ్ అని. దాని గడప తక్కన లేదు ఒక చీర, ఆఫ్టర్ ఆల్ చీర అమ్మ బీరువాలో పెట్టిందంట. ఇది చిన్న కూతురికి అని చెప్పిందంట. ఆమె సచ్చా చిన్న కూతురికి అని చెప్పిపోయింది. అదే పెద్దక్క ఇన్లా ఈ చిన్న కూతురు తీసుకోపోయింది. పెద్దక్క వచ్చింది. ఇక్కడ చీర ఉండింది, పట్టు చీర, అమ్మది 20,000 అది. అక్క నన్ను అమ్మ తీసుకోమనింది కా. లేదు నాకది పెద్దదాన్ని, నాకది లేదు కా, నన్ను తీసుకోమనింది కా. నాదది చిన్న మీలే. నీ గడప దక్కను, నా చిటికి నేల కూడా నీ గడప తక్కువ అడుగు పెట్టనే. దరిద్రపు దానా, దరిద్రపు ముండా. ఎవరు? అక్క చెల్లెళ్ళు. పాకిస్తాన్ ఇండియా కలుస్తుందేమో కానీ ఇలాంటి వాళ్ళు కలవరు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, అన్నదమ్ములు కొట్టుకోవడం చూపిస్తున్నాడు సాతాను. ఎవరికి? ఇలాంటి అంటే వాళ్ళ పిల్లలు అడిగిపోరు. వీళ్ళ పిల్లోడు పాపం తెలియకపోయి రే నర్మసా ఛీ దరిద్రం ఉండి ఇంటికి పోతావా రా రా రా. ఆ పిల్లకేం తెలుసు? చిన్న పిల్ల పాపము. పిల్లోళ్ళను పోనీరు, ఆ పిల్లోళ్ళని ఇడికి రానిరు. బయటికి రావద్దు. తమ్ముడు బిడ్డలు రానిరు, అన్న బిడ్డలు రానిరు. కొట్లాట్లు, గుదులాట్లు. వాళ్ళతో మాకు అసలు పడతనా? అబ్బా చూడు అటు చూడు. మళ్ళా ఒకటే చర్చి, ఇంకొక చర్చి వాళ్ళు ఈ చర్చికి రారు, ఈ చర్చి వాళ్ళు ఆ చర్చికి. ఆడ హిందువే మేలు. అన్ని ఏది కనపడినా
బిస్మిల్లా కనపడినా అల్లాహు అక్బర్ అంటాడు. యేసుప్రభు కనపడితే జీసస్ జీసస్ అంటాడు. ఎవరు? హైందవుడు. తర్వాత వాళ్ళకి ఇంకోటి కనపడినా, కానీ మనోడికి ఇంకొక చర్చి కనపడింది అనుకో, బుస్సని తిప్పుకొని పోతాడు ఆ పక్కకి. చూసినావా? చూడయ్యా చూడయ్యా చూడయ్యా. ఎవరితో? దేవునితో. ఎవరు? అపవాది. ఏమంటే దేవుడు తలెత్తుకుంటాడు, తల దించుకుంటాడు. చెప్పండి, అర్థమవుతుంది నా ప్రసంగం? ఈరోజు మనల్ని బట్టి దేవుడు తలెత్తుకోవాలంటే ఎలా ఉండాలో తెలుసా? యేసుప్రభులాగా ఉండాలండి. యేసుప్రభులాగా ఉండాలా. యూదా యేసుప్రభుని చంపడానికి 30 వెండి నాణేలు తీసుకున్నాడు. తెలుసు కదా మీ అందరికీ. ఏమండి, చంపాలని 30 వెండి నాణేలు. ఏమండి, నాకు తెలిసిన మన కడపలో పేరు చెప్పను, ఎందుకంటే యూట్యూబ్లో పోతుంది కాబట్టి మెసేజ్ ఇది. ఒక ఆయన ఒకటి చంపడానికి 3 లక్షలు ఇచ్చాడండి. సుండుపల్లిలో ఉంటారు వాళ్ళు. ఈ చంపేవాళ్ళు సుండుపల్లిలో ఉంటారు. 3 లక్షలకు ఒక 10 మందు బాటలకు అమ్ముడు పోయి ఒకరిని చంపేశారండి. ఇన్ని ఆలంకనపల్లి కాడ చంపేశారు. అలాగే 3 లక్షలకు వాళ్ళు చంపినట్టుగా యూదగడ 30 వెండి నాళ్ళకి ఎవరిని చంపాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు లేదా? వాస్తవం కదా. చంపాలనుకునే సంగతి యేసుకు తెలిసిందా లేదా? ప్రభుకు తెలిసిందా లేదా? ఏం చేశాడమ్మా ప్రభు? తిరిగి చంపాలనుకున్నాడా? అదే మనమైతే వాడిని చంపేంత వరకు నేనేమి తిను? గడ్డం తిను. ఇంకొక ఆమె నేను బొట్టు తిను. ఇంకొక ఆమె నేను జడ వేసుకోను. పిచ్చి దున్నెట్టున్నది. జడ ఎంత ఉండదు. ఇంటికి పోయేదలకి భయపడినా, ఒక ఇంట్లోకి పోయేదలకి దెయ్యం అనుకున్నావా అంటే సడన్గా వచ్చేదలకి ఎంత ఉంది జుట్టు, అంత గడ్డలు కట్టిపోయింది. అది వంటలు అయిపోయింది. అది ఇంత వచ్చి ఉండదు. ముందుకు వెనక్కేసుకుండదు, ఉమ్మని ఉండదు. ఎవరు నాయన ఇవంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకును, చిన్న కొడుకును ఎవరినో చంపినారంట. ఆయన చంపేంత వరకు జడయినని, తలకు నీళ్లు పోయినని పట్టుపట్టింది. ఉండారటోళ్ళు. కోడూరులో ఒకడు మాకు తెలిసినాడు ఇంకొకడు చంపినాడు. వాళ్ళ ఆయన చంపేసినాడు. వాళ్ళ కొడుకు మోకాళ్ళ కాడికి వచ్చింది గడ్డం. ఎందుకురా బాబు అంటే వాడు ఇట్టంటా ఉంటాడు. ఏమిరా ఎందుకురా అట్ట పెంచుకొని ఇట్టంటున్నావు అంటే, వాడిని చంపేంత వరకు నా గడ్డం తిను అంటే కొన్ని శబ్దాలు ఉంటాయి ఒక్కొక్కరికి. మీకేముండయేమో, గడ్డాలు లేవు కదా ఎవరికి? సంతోషం, అందరికి వందనాలు. మీరు ఎప్పుడు గడ్డాలు పెంచుకోవద్దండి. అంటే వీటి కోసం యేసుప్రభు ఏం చేశాడండి? తిరిగి చంపినాడు. యూదాను చంపినాడు. పరలోకం పోయే ప్రసంగాలండి ఇవి. పరలోకం పోయే ప్రసంగాలు. చంపాడా? ఒక సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు ఆమెతో. అంటే ఆమె గురించి ఆయనకి తెలిసిపోయింది. అప్పటికి ఆమెకి ఎంతమంది అమ్మా పెనిమిట్లు? 5 మంది. ఇప్పుడున్నవాడు 6వ వాడు. కరెక్టేనమ్మా నేను చెప్పిన మాట? సమరయ స్త్రీకి ఎంతమంది అమ్మా పెనిమిట్లు? 5 పెనిమిట్లు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. అంటే 5 మంది పెనిమిట్లు ఉన్నారు. అంటే ఇప్పుడు ఉండేవాడు నీ పెనిమిటి కాడు. ఏం చేశాడమ్మా అవును ఆయన? మన దగ్గరికి ఎవరైనా సరే 5 మంది పెనిమిట్లుండి, బాగా వినండి, 5 మంది పెనిమిట్లుండి మరలా 6వ వాడు కూడా పెనిమిటి కాకుండా ఉన్నాడు అనుకో, మీ కంటికి కనిపించింది అనుకో, మన చర్చికే వచ్చింది అనుకో, లేకపోతే ఇంకో చర్చికి వెళ్ళింది అనుకో, అక్కడ ఆమె పక్కన కూర్చుంటారమ్మా. ఒకవేళ వాళ్ళ పిల్లపోయి ఎవరితో ఆమెతో మాట్లాడితే, ఎవరితో మాట్లాడి తెలియదు నీకు? ఎలాంటి వాళ్ళతో మాట్లాడి నిజమే కదా అనరా సార్? మగవాళ్ళు కూడా వాళ్ళ భార్యను బుద్ధుంది అక్కడికి పంపించడం అంటారా? ఇప్పుడు యేసుప్రభు ఏమనాలా? ఏం ఉదయ్, యేసుప్రభు ఏమనాలా? ఏమన్నాడమ్మా? అమ్మా వ్యభిచారం మందు పడిన స్త్రీని ఏమన్నాడు? అమ్మా. ఈమె దగ్గర అమ్మా మార్చేసాడండి, మారిపోయిందండి.
ఊరి మీద పడిందండి. పోయి ఏం చేసింది? ఊరినంతా మార్చేసిందండి. యేసు యందు అందరూ విశ్వాసం ఉంచేట్టుగా చేసిందండి. అలా చేయాలి కానీ వాళ్ళు చేసిన పాపాలను బట్టి, వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళ మీద పడి గోకూడదు, పెరగకూడదు. అవసరమైతే వాళ్ళని ఏం చేయాలా? దేవుని వైపు నడిపించాలా. ఇది ఆత్మబంధం. యేసు ప్రభుకు మనకున్న బంధం ఏది? ఆత్మబంధం. మన సహోదరులను ఆయన కాపాడినప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఏం చేయాలమ్మా? దేవుని పిల్లరా, కొన్ని రోజుల క్రితం ఈ ప్రసంగం మీరు విన్నారు. మరలా గుర్తు చేస్తున్నాను మీకు. అందరితో సమాధానంగా ఉండండి, గొడవలొద్దు. ఇదే ప్రసంగాన్ని ఒక సహోదరుడు చెప్పారు. దీని పేరేం పేరు తెలుసా? తలవంపులు తెచ్చే తోబుట్టు సంబంధాలు అని చెప్పి ఒక మంచి ప్రసంగం విన్నారు మీరు. అంటే మర్చిపోయింటారు మీరు. దేవుని పిల్లలారా, మన పాటలు కాకపోయినా వేరే సహోదరుల పాట అయినా కూడా చాలా బాగుంటుందండి. అది చూడండి, రొట్టె తీసుకున్నాం. రొట్టె తీసుకునేటప్పుడు దయచేసి ఆనవాయితీగా అలవాటుగా రొట్టె తీసుకోకుండా ఆచరించడానికి రొట్టె తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. తిట్టుకోవద్దండి, కొట్టుకోవద్దండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు దూషించుకోవద్దండి, ఒకరినొకరు ఆత్మీయంగా అనురాగంగా కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. అవతలోడు తప్పు చేసినా నువ్వు క్షమించాలా. క్రైస్తవుడికి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాల్లో కొన్ని లక్షణాల్లో మంచి లక్షణం క్షమించడం. క్రైస్తవుడు అంటే అర్థం క్షమించడం. మొన్నెవడో ఒకడు వచ్చి నా దగ్గరకు జై శ్రీరామ్ నరుకుతా అన్నాడు. తండ్రి వీడేమి చేయుచున్నాడు, వీడికి తెలియదు కనుక వీడిని క్షమించాను. వాడు మళ్ళా జై శ్రీరామ్ అన్నాడు. మళ్ళా తండ్రి వీడిని క్షమించిన అంటానే ఉన్నాడు. వాడు ఏదన్నా అని నన్ను కొడతాడేమో తిడతాడేమో, వీడిని చంపుదాం అనుకుంటున్నాను. నేను ఏడ కొడతా? ఒకప్పుడు కొట్టేవాడిని, ఇప్పుడు కొట్టించుకునేవాడిని. మారిపోయింది అంతా. నువ్వు శ్రీరామ్ అనే గమనుంటా, నువ్వు అల్లా బుల్లా అనే గమనుంటా, నువ్వేమన్నా తండ్రి వీడేమి చేస్తున్నారు, వీరిని క్షమించని చెప్పి రావడం. అంతే. అర్థమైపోయింది నాకు. బైబిల్ అర్థమైపోయింది. బైబిల్ అర్థమైపోతే సహోదర బంధం, ఆత్మ బంధానికి విలువ ఎక్కువ ఇవ్వాలి. కానీ మీరు ఏ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు చెప్పండి? మీరందరూ శరీర బంధాలకి ఆత్మ బంధాలకి విలువ చెప్పండి, నిజం చెప్పండి. నేను ఎప్పుడో చెప్పిన మీకు, మీ ఇంటికి బంధువులు వస్తారు, నిజంగా చెప్పండి, బంధువులు మంచోళ్ళ రా బంధువులమ్మా? వాళ్ళకి బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు. నాకు ఎప్పుడైనా ఒక బిర్యానీ పెట్టుంటారా? నన్ను పిలిచి మంచి బిర్యానీ. వాళ్ళు వచ్చినారనికే వాళ్ళకు మళ్ళీ ఎన్ని రాచమర్యాదలు. అంటే నేను మీకు అర్థం అవడానికి చెప్తాను, నాకు పెట్టమని కాదు. శరీర బంధం ఎక్కువ, ఆత్మబంధం ఎక్కువ. మనం ఏ బంధాలకు ఎక్కువ విలువ? వదిలేయండి. అలా కాదు, ఆత్మబంధముతో శరీర బంధాలు లేకుండా చేసుకోండి. వాళ్ళు కూడా నీలాగా మారాలా దేవునిలో చక్కగా, సరేనా? వాళ్ళు కూడా నీలాగా దేవుని మార్గంలోకి రావాలా. మన కులం మతం లేదు. చెప్పినాను, నా పేరు మల్లికార్జున రాజు అని చెప్పినాను. అర్థమవుతుంది మీకు? కులం మతం లేదు మనకు. మనం అందరం దేవుని పిల్లలం. ఓకేనా? మంచి పాట చూసి రొట్టె తీసుకొని వెళ్ళిపోదాం.